వెల్కమ్ టు మై క్లాస్. ఈ క్లాస్లో నేను మీకు కాస్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. ఈ రెండు టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్టింగ్. సో బిఫోర్ గోయింగ్ టు ద ఆబ్జెక్టివ్, సో వాట్ ఈస్ కాస్టింగ్? సో కాస్టింగ్ ఈజ్ ద సిస్టమాటిక్ ప్రొసీజర్ ఫర్ రికార్డింగ్. సో రికార్డింగ్ each and every expenditure incurred during the manufacturing particular article. Okay na, the calculation of actual cost of an article on the basis of different expenditure incurred to make it is known as a costing. సో ఒక పర్టికులర్ ఆర్టికల్ తయారు చేయడానికి ప్రతి ఖర్చు పెట్టిన ప్రతి పైసాని కూడా మనం దాని మీద వేసి దాని తాలూకా సెల్లింగ్ ప్రైస్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. డెఫినేషన్ ఏంటంటే calculation of actual cost and of an article, so on the basis of the actual amount spent during the manufacturing of that article. Okay, so main casting తోలుకు ఆబ్జెక్టివ్స్. సో ఎందుకు కాస్టింగ్ ఎందుకు చేయాలి? ఆల్రెడీ ఎస్టిమేట్ చేసాం కదా. ఎస్టిమేషన్ అన్నది ప్రపోజ్డ్ కాస్ట్. సో ఇక్కడ ఏంటంటే అది యాక్చువల్ కాస్ట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ ఏంటంటే టు డిటర్మైన్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్. సో యాక్చువల్ కాస్ట్ మనం ఒక కంపెనీ ఉందనుకోండి, డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది, కానీ దానిలో యాక్చువల్ కాస్ట్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. సో టు డిటర్మైన్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్. నెక్స్ట్ రెండోది టు డిటర్మైన్ ద అమౌంట్ స్పెండ్. సో సపరేట్గా మళ్ళీ మనం ఈచ్ ఆపరేషన్కి, సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసినప్పుడు ఇట్ అండర్గాస్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. సో టు డిటర్మైన్ ద యాక్చువల్ అమౌంట్ స్పెంట్ ఆన్ ఈచ్ ఆపరేషన్ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఈ ఎస్టిమేషను మనం ఆల్రెడీ చేసాం. ఇప్పుడు కంపేర్ చేయొచ్చు. యాక్చువల్ కాస్ట్ ఎంత అయింది, ఇంతకుముందు ఎస్టిమేషన్లో ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అయింది. సో టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద కంపారిజన్ బిట్వీన్ ద యాక్చువల్ అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ద టు హెల్ప్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏమైనా వేస్టేజెస్, ఇప్పుడు మన ఆబ్జెక్టివ్స్లో ఏంటంటే ఎక్కడ వేస్ట్ అవుతుంది, డిటెక్ట్ వేస్టేజెస్. సో కొన్ని వేస్టేజ్ కాస్టింగ్స్ చేసినప్పుడు పలానా దగ్గర మనం వేస్టేజెస్ టు హెల్ప్ డిటెక్టింగ్ అండ్ అవాయిడింగ్ ద ఎక్స్టెంట్ పాసిబుల్ అన్డిజైరబుల్ ఎక్స్పెండిచర్ వేస్టేజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఇక్కడ అన్డిజైరబుల్ థింగ్స్, వేస్టేజ్ ఇవన్నీ మనం డిటెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వీఆర్ గోయింగ్ టు ప్రపోజ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో మనం కాస్టింగ్ చేసినప్పుడు సమ్ డిజైన్లో మనం కొన్ని ప్రపోజ్ చేస్తాం అనమాట. సో దాంతో ఏమైనా డిజైన్స్ చేంజ్ చేయాల్సి ఉంటే ఏమన్నా ఉంటే వీ కెన్ ప్రపోజ్. నెక్స్ట్, హౌ మచ్ ప్రాఫిట్ ఇట్ సజెస్ట్స్. సో డిటర్మైన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. సో ఎంత ప్రాఫిట్ మనకి రాబోతుంది. సో మనం ఆల్రెడీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అయింది, బేస్డ్ ఆన్ ద మనం సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేసుకొని, ఇప్పుడు యాక్చువల్ కాస్ట్ ఎంత అయింది, మనం ఎంత ప్రాఫిట్ ఫిక్స్ చేసుకొని సో సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేస్తాం. అలాగే బేస్డ్ ఆన్ దిస్ డిస్కౌంట్స్ కానీ ఏమైనా ఇవ్వడానికి కూడా మనకు పనికి వస్తుంది. అలాగే సో బేస్డ్ ఆన్ దిస్ కాస్టింగ్ ఓన్లీ వీ కెన్ యాక్చువల్గా ఎస్టిమేషన్స్, బడ్జెట్స్, ఫ్యూచర్ ప్రోడక్ట్స్కి కానీ దీనికి నెక్స్ట్ మళ్ళీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లో లేకపోతే దీనికి చేయడానికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, బడ్జెట్స్, టెండర్స్ ఇవన్నీ కూడా. సో ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేటర్స్, బడ్జెట్స్ అండ్ మనకి టెండర్స్ అవి క్వాలిఫై చేయడానికి మనకి ఈ కాస్టింగ్ అన్నది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్టింగ్. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. సో ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్, the total cost incurred during the manufacturing is divided into 3 groups. ఇప్పటి వరకు మనం కాస్ట్స్ గురించి చూసాం. సో కాస్టింగ్ అంటే ఏంటి? సో క్యాలిక్యులేషన్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్. సో ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ యాక్చువల్ కాస్టింగ్లో మనం ఏం చేస్తాం, బై టేకింగ్ ఆల్ ద ఎక్స్పెండిచర్ ఎన్కర్డ్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద కాస్టింగ్. బట్ ఈ కాస్టింగ్లో డిఫరెంట్ దగ్గర మనం ఖర్చు పెడతాం. వీటిని అన్నింటినీ 3 మెయిన్ గ్రూప్స్ కింద పెడగొట్టాం. వన్ ఈజ్ ద మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్ అన్న మీరు ఆ రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అంటే సో మెటీరియల్స్, లేబర్ అండ్ ఎక్స్పెన్సెస్. మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్,
ఎక్స్పెన్సెస్. సో ఈ మెటీరియల్ కాస్ట్ అంటే ఏంటి, లేబర్ కాస్ట్ ఏంటి, ఎక్స్పెన్సెస్ అన్నీ ఏంటి అన్నవి మనం డీటెయిల్గా చూద్దాం. సో మెటీరియల్ కాస్ట్. సో మెటీరియల్ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్ required for the manufacturing of the product. So it is the cost of material required for the manufacturing of a product. మనం ఏ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా దానికి మెటీరియల్ కావాలి. సో దాని కాస్ట్నే వీ కాల్డ్ ఎస్ మెటీరియల్ కాస్ట్. బట్ ఇక్కడ మెటీరియల్స్ అన్నవి 2 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. వన్ డైరెక్ట్ మెటీరియల్స్, ఇండైరెక్ట్ మెటీరియల్స్. వాట్ ఈస్ డైరెక్ట్ మెటీరియల్? సో డైరెక్ట్ మెటీరియల్ అంటే ద మెటీరియల్ విచ్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. The material which becomes a part of the finished product. Suppose mild steel bar తీసుకున్నాం, మైల్డ్ స్టీల్ బార్ ఒకటి తీసుకుంటే దట్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ద, మనకి ఏమవుతుంది దాని తాలూకా టైల్ స్టాకు లేకపోతే వైజెస్లోని వీటిలో అది ఫైనల్గా అది ఉంటుంది. ఓకే, సో ఎంఎస్ రాడ్ ఫర్ యూజింగ్ మేకింగ్ బోల్ట్స్. సపోజ్ ఎంఎస్ రాడ్ తీసుకున్నాం అనుకోండి, బోల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో డైరెక్ట్గా అది ఫైనల్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మెటీరియల్, మనం ఏ మెటీరియల్ అనుకుంటున్నామో డైరెక్ట్ మెటీరియల్ అది ఫైనల్గా కస్టమర్ దగ్గరికి వెళ్తుంది. ఓకేనా? సో బట్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ది డైరెక్ట్ మెటీరియల్ ఓన్లీ అండర్గస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకేనా? ద మెటీరియల్ విచ్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. ఓకే, సిఐ బ్లాంక్స్ ఫర్ మేకింగ్ గేర్ వీల్స్. సిఐ బ్లాంక్ తీసుకొని వచ్చి మనం డిఫరెంట్ ఆపరేషన్స్ చేసి దాన్ని దేని కింద మారుస్తున్నాం, గేర్ వీల్ కింద మారుస్తున్నాం. అలాగే బ్రాస్ రాడ్ తీసుకొని వచ్చి బ్రాస్ బుషెస్ కింద మారుస్తున్నాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ వాటి కింద. సో ఏ మెటీరియల్ అయితే అండర్గస్ డిఫరెంట్ ఆపరేషన్స్ అయ్యి అది ఫైనల్ ప్రోడక్ట్ కింద. సో ద మెటీరియల్ విచ్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డైరెక్ట్ మెటీరియల్. బట్ వాట్ అబౌట్ ద ఇండైరెక్ట్ మెటీరియల్? సో మరి ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే ఇది నిజంగా కావాల్సి ఉందా? ఇది లేకుండా అవదు యాక్చువల్గా. సో ఇండైరెక్ట్ మెటీరియల్ ఏంటంటే, సో ఈ డైరెక్ట్ మెటీరియల్, సో మెటీరియల్ ప్రోడక్ట్ కింద ద మెటీరియల్ విచ్ బికమ్స్ యాజ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. మెటీరియల్ దేని కింద అవుతుంది? మెటీరియల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద అవుతుంది. సో ద మెటీరియల్ విచ్ అసిస్ట్ ద డైరెక్ట్ మెటీరియల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవ్వడానికి కొన్ని మెటీరియల్ కావాలి. సో ఆ మెటీరియల్నే వీ కాల్డ్ యాజ్ ఇండైరెక్ట్ మెటీరియల్. సపోజ్ మీరు లూబ్రికేషన్ ఆయిల్ ఉంది, కటింగ్ చేస్తున్నాం, దేని మీద లేత్ మీద కటింగ్ చేస్తున్నప్పుడు లూబ్రికేషన్, కూలింగ్ ఏజెంట్ కింద లూబ్రికేషన్. అది దట్ మే నాట్ బి ద ఫైనల్ ప్రోడక్ట్లో ఉండదు అది, బట్ కాటన్ వేస్ట్ తీసుకుందాం. సో ఇలా ఇవన్నీ కూడా మెటీరియల్స్, అవి కావాలి కదా కన్ఫర్మ్డ్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు. ఇండైరెక్ట్ మెటీరియల్ కూడా కావాలి. ద మెటీరియల్ విచ్ ఆర్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇది రిక్వైర్డ్ ఫర్ ద డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి? డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి? ఫినిష్డ్ ప్రోడక్ట్లో ఉండేది ఫైనల్గా. ద మెటీరియల్ విచ్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. బట్ ఇది ఇండైరెక్ట్ మెటీరియల్ అది పార్ట్ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్లో ఉండదు. పార్ట్ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే కస్టమర్ దగ్గర ఫినిష్డ్ ప్రోడక్ట్ వెళ్ళినప్పుడు అందులో ఉండదు. ఓకే, ద మెటీరియల్ విచ్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? మనం మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి కావాల్సిన అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్ని వీ కాల్డ్ యాజ్ సో ఇండైరెక్ట్ మెటీరియల్. ద మెటీరియల్ విచ్ ఆర్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అదర్ దాన్ ద డైరెక్ట్ మెటీరియల్. సపోజ్ లూబ్రికేషన్ ఆయిల్, coolants for the machines, cotton waste needed for the cleaning of the machine, belt fastener for to the joining the belts. Okay, sandpaper. So ఈ టైప్ ఆఫ్ అన్ని గ్రీజెస్, ఆయిల్స్, ఎవ్రీథింగ్, ఆల్ దోస్ ఆర్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్. నెక్స్ట్ జస్ట్ లైక్ దట్ లేబర్. సో డైరెక్ట్ మెటీరియల్ మీద ఎవడైతే వర్క్ చేస్తున్నాడో వాడు డైరెక్ట్ లేబర్. సో ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఈ లేబరు వర్క్ చేసే దానికి అసిస్ట్ చేస్తున్నారో వాళ్ళంతా ఇండైరెక్ట్ లేబర్. ద లేబర్ యాక్చువల్లీ engaged in performing the manufacturing operation. The labor actually engaged in performing the manufacturing operation on direct material for making a product. ఓకే, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సేల్స్ డిస్ట్రిబ్యూషన్ వాడు మన ఫినిష్డ్ ప్రోడక్ట్ తీసుకెళ్ళి అమ్ముతాడు అంటే డైరెక్ట్గా అమ్మడం, కానీ వాడు దీనిలోకి రాడు, డైరెక్ట్ లేబర్లోకి రాడు. ఎందుకు అంటే
ప్రోడక్ట్ మనం ఏంటంటే ఇక్కడ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాం, డిస్ట్రిబ్యూషన్ గురించి, సెల్లింగ్ గురించి. వాళ్ళంతా ఇండైరెక్ట్లోకి వస్తారు. సార్ మరి వాడు డైరెక్ట్గా మెటీరియల్ పట్టుకెళ్ళి అమ్ముతున్నాడు కదా సార్, వాడు రాడు. ఎవరైతే డైరెక్ట్ మెటీరియల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మారుస్తున్నాడో, సో డైరెక్ట్ మెటీరియల్ ఫర్ మేకింగ్ ఏ ప్రోడక్ట్, సో వచ్చిన రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చేవాడినే మనం డైరెక్ట్ లేబర్ అని అంటాము. రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చడానికి డైరెక్ట్ మెటీరియల్ మీద వర్క్ చేసేవాడిని మాత్రమే మనం డైరెక్ట్ లేబర్. ద లేబర్ యాక్చువల్లీ ఎంగేజ్డ్ ఇన్ పెర్ఫార్మింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ ఆన్ డైరెక్ట్ మెటీరియల్ ఫర్ మేకింగ్ ఏ ప్రోడక్ట్. ఓకేనా? ద వర్కర్స్ హూ యాక్చువల్లీ ఆపరేట్స్ ద process the different material either manually or with the help of machines. సో మాన్యువల్గా చేస్తారు, మిషనరీలో చేస్తారు. సపోజ్ వెల్డర్ తీసుకుంటే సో డైరెక్ట్గా వెల్డింగ్ చేస్తూ ఉంటారు, 2 ప్లేట్లు తీసుకొచ్చి కలుపుతారు. మిషనిస్ట్ సో డైరెక్ట్గా మిషనింగ్ చేస్తూ ఉంటాడు, స్లాట్ ఏం కావాలనుకుంటే కట్ చేస్తాడు. బ్లాక్ స్మిత్, పెయింటర్, సో ఇలా డైరెక్ట్గా ఈ వర్క్ని డైరెక్ట్గా మనకి దీని కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాడు డైరెక్ట్ లేబర్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉంటాయి మనకి. ఓకేనా? ప్యాటర్న్ మేకింగ్ షాప్, అసెంబ్లీ సెక్షన్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ లేబర్స్ అనమాట. సో ఈ డైరెక్ట్ లేబరు డైరెక్ట్ మెటీరియల్ మీద మనకి వర్క్ చేసి సో రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రొడక్టింగ్గా మారుస్తూ ఉంటారు. వాట్ అబౌట్ ద ఇండైరెక్ట్ మెటీరియల్? సో ఇండైరెక్ట్ లేబర్ అంటే ఏంటిది? ద లేబర్ అదర్ దాన్ ద డైరెక్ట్ లేబర్. సో వీళ్ళు తప్ప రిమైనింగ్ వాళ్ళంతా కూడా ఇండైరెక్ట్ లేబరే. సో వీళ్ళు ఏం చేస్తారు? ది ఇండైరెక్ట్ లేబర్ హెల్ప్స్ ద డైరెక్ట్ లేబర్. ఇన్ డిశ్చార్జింగ్ ది డ్యూటీస్. సో ఈ డైరెక్ట్ లేబర్ వర్క్ చేయడానికి వీళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. సపోజ్ మేనేజర్, సూపర్వైజర్, లేకపోతే అక్కడ వాటర్ బాయ్, లేకపోతే వాచ్మ్యాన్, సో ఎవ్రీ వన్, లేకపోతే మనకి సేల్స్ మ్యాన్, డిస్ట్రిబ్యూటర్, డ్రైవర్, ఎవ్రీ వన్ హూ ఆర్ అదర్ దాన్. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉన్న ఈ డైరెక్ట్ లేబర్ కాకుండా ఉన్న అదర్ ఎంప్లాయీస్ అంతా కూడా దే ఆర్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఇండైరెక్ట్ లేబర్. ఇన్స్పెక్టర్, సూపర్వైజర్స్, ఫోర్మెన్స్, క్రేన్ ఆపరేటర్స్, హెల్పర్స్, వాచ్మెన్స్, ఎవ్రీ వన్. సో ప్రతి ఒక్కరు ఎవరైతే డైరెక్ట్ లేబర్కి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా హెల్ప్స్ ద డైరెక్ట్ లేబర్ ఇన్ డిశ్చార్జింగ్ ది డ్యూటీస్. వీళ్ళందరినీ కూడా వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఇండైరెక్ట్ లేబర్. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఇంతకీ ఎక్స్పెన్సెస్ అంటే ఆల్ ద కాస్ట్స్. యాక్చువల్గా మనకు ఓన్లీ లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ ఒకటే అవ్వదు. సో ఇండైరెక్ట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఓవర్ అండ్ అబౌవ్ ద డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ లేబర్. అంటే మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది. సో అంటే ఇండైరెక్ట్ మెటీరియల్ ఎక్స్పెన్సెసే, ఇండైరెక్ట్ లేబర్ కూడా ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద ఎక్స్పెన్సెస్. ఆల్ ద ఎక్స్పెండిచర్ ఓవర్ అండ్ అబౌవ్ ద డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇన్కర్డ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఇదంతా కూడా మనకి ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ఆల్ ద ఎక్స్పెండిచర్. సో ద ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై an industrial organization except the expenditure on the direct material and direct labor is known as expenses. Okay, the expenditure incurred by an industrial organization except the expenditure on the direct material and direct labor. ఓకే, ఇవి తప్ప రిమైనింగ్ ఇవన్నీ కూడా మనకి ఓకే, ఇవి అన్నీ కూడా ఎక్స్పెన్సెస్. దీనిలో మళ్ళీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ ఏంటి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు కాకుండా రిమైనింగ్ అంతా కూడా ఎక్స్పెన్సెస్ కింద. అంటే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ కూడా ఎక్స్పెన్సెసే. కానీ ఇక్కడ మళ్ళీ ఎక్స్పెన్సెస్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే కొన్ని ఎక్స్పెన్సెస్, సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఉందంటే సో దే ఆర్ ప్రొడ్యూసింగ్ సో మెనీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇక్కడ ఏంటంటే ద ఎక్స్పెన్సెస్ క్యాన్ డైరెక్ట్లీ చార్జ్డ్ అనే ఈచ్ ప్రోడక్ట్, పర్టికులర్ ప్రోడక్ట్.
ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ మీద సపోజ్ ఒక 10 ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది అనుకుందాం. ఒక ప్రోడక్ట్ గురించి కొన్ని స్పెషల్ జిగ్స్ తెచ్చింది, స్పెషల్ జిగ్స్ ప్యాటర్న్స్ తెప్పించాం అంటే ఆ ప్రోడక్ట్ మీద మాత్రమే ఆ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం చేయగలం. సపోజ్ 10 ప్రోడక్ట్స్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే సపోజ్ పవర్ ఛార్జెస్ అంటే మొత్తం టోటల్ 10 ప్రోడక్ట్స్ తయారు చేయడానికి వచ్చిన కరెంట్ బిల్లు దానికి విడదీయలేము కదా. కొన్ని ఎక్స్పెన్సెస్ మనం విడదీయలేనివి ఆ ఎక్స్పెన్సెస్ని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇస్తాం. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే కొన్ని ఎక్స్పెన్సెస్ డైరెక్ట్గా మనం ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి వాడిన కాస్ట్ని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం అనమాట. ఓకేనా. డైరెక్ట్ ద ఎక్స్పెన్సెస్ which can be charged directly to a particular job known as the direct expenses. The expenses which can be directly charged to a particular job are known as direct expenses. Suppose cost incurred towards the purchase of special jigs fixture, అలాగే కాస్ట్ ఆఫ్ ప్యాటర్న్స్, ఎక్స్పెరిమెంటల్ కాస్ట్ ఆఫ్ ఎనీ ప్రొడక్షన్ స్కీము. అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? In a factory, there are many other elements like of expenses which cannot be directly charged to any particular product. సో వీటిని మనం చాలా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి కొన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఒకటి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, 2 అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, 3 సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, 4 డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. సో ఈ ఎక్స్పెన్సెస్ కూడా మనం చూడాలి. ఓకేనా. సో వీటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this